ప్రైజ్ లార్డ్ అందరికీ రండి ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. మనము ప్రసంగి 7 అధ్యాయము వర్స్ 9. నేను హిందీ బైబిల్లో చదువుతాను, మీరు మీ తెలుగు బైబిల్లో మీరు చూసుకోవచ్చు. अपने मन में उतावली से क्रोधित ना होना, क्योंकि क्रोध मूर्खों के हृदयों में रहता है. ఆత్రపడి కోపపడొద్దు, ఎందుకంటే కోపం అంట మూర్ఖులు హృదయంలో ఉంటుందంట అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद, स्तुति और बड़ाई के साथ आपके चरणों में आके झुक जाके धन्यवाद प्रणाम करते हैं. समय दिया है, धन्यवाद देते हैं. दया करके सहायता और मदद करें. आपके विश्वास में और आपके प्रेम में प्रभु जी बढ़ाएं और चलाएं. आप ही के नाम प्रभु जी महिमा करने के लिए सहायता और मदद करें. आपकी इच्छा के अनुसार ठीक रीति से चलने बढ़ने के लिए सहायता और मदद करें. वचन के द्वारा बात करें, इंकरेज होने के लिए सहायता और मदद करें. प्रभु यीशु मसीह को जानने के लिए प्रभु जी आप ही हमारी सहायता और मदद करें. आपके हाथों में सौंप देते हुए प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. ఈరోజు శుక్రవారము. ఈరోజు చాలామంది ఉపవాసం ఉంటారు, చాలా మంచిది, ఉపవాసం ఉండాలా. ఉపవాసం ఎప్పుడైతే ఉంటామో మన దేవుడు మనతో మాట్లాడతాడు. మన ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకి జవాబిస్తాడు. మనం ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తే సైతాన్ మన దగ్గర నుంచి దూరంగా పాడిపోతాడు. మనం ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తామో ఉపవాసంలో సైతాన్ అప్పుడే ఓడిపోతాడు. అందుకే మనం ప్రతిసారి ఉపవాస ప్రార్థనలో ఉండాలా. ఉపవాస ప్రార్థనలో చాలా బలం ఉంటుంది. ఏదైతే ప్రార్థన మనం మామూలుగా చేసినప్పుడు అది జరగకపోతే ఉపవాసంలో ఉండి ప్రార్థన చేసి చూడండి, ఎంతో బలం ఉంటుందో మీకు కూడా తెలుస్తుంది. రండి మనం వాక్యంలోకి వెళ్దాం. ప్రసంగి 7 అధ్యాయము 9 వచనంలో ఏముందంటే, ఆత్రపడి కోపపడకు, ఎందుకంటే కోపమంట మూర్ఖులు హృదయంలో ఉంటుందంట. అయితే ఇప్పుడు మనం చూస్తాము ఆత్రపడి కోపపడొద్దు అని వాక్యంలో ఉంది. కానీ చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము, చాలామంది మనసులో కోపం అనేది చాలా జల్దీ వచ్చేస్తుంది. మామూలుగా అందరికీ కోపం వస్తుంది. కోపం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. చిన్న చిన్న పిల్లలు స్కూల్కి పోయి పిల్లలు కూడా కోపమే వస్తుంది. ఏమైనా వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఒకవేళ వాళ్ళకి అర్థం కాకపోతే కోపపడతారు. ఒక్కొక్కసారి మనం కాలేజ్ పిల్లలకి చూస్తాం, వాళ్ళకు కూడా చాలా కోపం వస్తుంది. ఇంకొకటి మనం చూస్తాం, పేరెంట్స్కి చూస్తాం, వాళ్ళకు కూడా కోపం వస్తుంటుంది. భార్య భర్తల మధ్యలో కూడా కోపం వస్తుంది. చాలామంది తొందరలో కోపపడతారు. కొంతమంది చిన్న చిన్న విషయాల్లో కోపపడుతూ ఉంటారు, ముఖం మార్చుకుంటారు, అలిగిపోతూ ఉంటారు. చిన్న చిన్న విషయానికి దానికి అర్థం ఉండదు, ఏముండదు. అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు ఈ వాక్యము ఎవరికి ఇవ్వమన్నాడంటే, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో, రక్షణ పొందుకున్నారో, దేవుని ఇంట్లో ముఖ్యమైన పనులు చేస్తున్నారో వాళ్ళకి దేవుడు ఈ వాక్యంని ఇవ్వమన్నాడు. మనం చూస్తాము చాలామంది ఎట్లా ఉంటారంటే, దేవుని రక్షణ పొందుతారు, బాప్తిజం తీసుకుంటారు, బల్లలో కూడా పాలు పొందుతారు, దేవుని ఇంట్లో కొన్ని ముఖ్యమైన పనులు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు అన్నీ బాగుంటాయి, చాలా మంచిది. దేవుని పిల్లలు దేవుని ఇంట్లో సేవ చేయడంలో మనకి చాలా సంతోషము, చాలా బ్లెస్సింగ్ చేయాలా కూడా. కానీ మనం చూస్తాము వాళ్ళందరిలో ఒక వీక్నెస్ ఉంటుంది. ఏం వీక్నెస్ అంటే వాళ్ళకి చాలా జల్దీ కోపం వచ్చేస్తుంది. వాక్యంలో ఏముందంటే, ఆత్రపడి కోపపడకు, తొందరపడి ఏం చేయొద్దు, కోపపడొద్దు. కొంతమంది పడకముందు ఆలోచించరు కూడా, ఎందుకు నేను కోపపడుతున్నాను అని. తర్వాత వాళ్ళు కోపపడిన తర్వాత అర్థమవుతుంది, అరే ఇట్లా కాదు అలా కాదు. కనీసం వాళ్ళు కోపపడిన తర్వాత అరే నేను తప్పు చేసినా అని కనీసం సారీ కూడా చెప్పకుండా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది. మనం కూడా చిన్న చిన్న విషయంలో ఒకవేళ కోపపడుతున్నాము అంటే వాక్యం మనకి చెప్తుంది, మూర్ఖులకి గుర్తింపు అది వాళ్ళు మూర్ఖులు అని. ఎలా తెలుస్తుంది? వాళ్ళు చిన్న చిన్న విషయానికి కోప్పడతారు, అలుగుతారు, మాట్లాడరు. అదే మూర్ఖులకి గుర్తు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు నన్ను ప్రేమించి ఒక వాక్యం ఇచ్చినాడు. అది ఏంటంటే, ఆత్రపడి కోపపడొద్దు. ఆత్రపడి కోప్పడితే అది ఎవరు పడతారంటే, ఎవరి మనసులో మూర్ఖులో
మూర్ఖుల హృదయంలో కోపం ఉంటుందంట. మూర్ఖులకి గుర్తంట ఆ కోపము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు నిన్ను నన్ను మూర్ఖుల్లాగా చూడాలని అనుకుంటలేరు. దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏం ఆశిస్తుందంటే మనం తెలివిగా ఉండాలా. తెలివిగా ఎలా ఉండాలంటే మనము ప్రేమించాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆత్రపడి కోపం చేస్తే కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఎవరికి జరుగుతాయి అంటే కొన్ని నష్టాలు అంటే సొంత ఫ్యామిలీకి కూడా కొన్నిసార్లు ఆ నష్టాలు జరుగుతాయి. ఆత్రపడి కోపం చేస్తే కొన్నిసార్లు మనకు కూడా ఆ నష్టము భరించాల్సి వస్తుంది. మనం చూస్తాం చాలా సంవత్సరాల నుంచి. ఇప్పుడు అనుకోండి, ఒక విశ్వాసి ఉన్నాడు, దేవుని నమ్ముకున్నాడు, దేవుని ఇంట్లో పని చేస్తున్నాడు, ముఖ్యమైన పనిలో ఉన్నాడు, చాలా మంచిది. కానీ కొన్నిసార్లు చూస్తాం వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పేరెంట్స్ కానీ దేవుని దగ్గరికి రారు. వాళ్ళు దేవుని దగ్గర నుంచి దూరం ఉంటారు. కొన్నిసార్లు మనం చూస్తాం పేరెంట్స్ ఏమో దేవునిలో ఉంటారు, దేవుని ఇంట్లో ముఖ్యమైన పని చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ పిల్లలు దేవుని దగ్గర నుంచి దూరం ఉంటారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే కోపమే ఉంటుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆదివారం వచ్చే వరకు చూస్తే మనం చర్చికి వెళ్తాం, దేవుని ఇంట్లో పనిని చేస్తాం. ఆ పనిని చేసినప్పుడు అందరు మనకి సండే రోజు మెచ్చుకుంటారు. అబ్బా, ఈ అబ్బాయి ఎంత మంచోడు, ఎంత నిదానంగా ఉంటాడు, ఎంత దేవుని పని చేస్తాడు అని మనకి అందరూ మెచ్చుకుంటారు. కానీ మనము ఎప్పుడైతే ఇంటికి తిరిగి వస్తామో అప్పుడు మన నిజమైన స్వరూపము బయటపడుతూ ఉంటుంది. ఈ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ చర్చిలో అయితే మంచి పేరు తెచ్చుకుంటాడు, కానీ ఇంట్లో మాత్రం ఆయన పేరు జీరో ఉంటుంది. ఎందుకంటే ఇంటోళ్ళు అనుకుంటారు దేవుణ్ణి నమ్ముకున్నాడు, రక్షణ పొందినాడు, బాప్తిజం తీసుకున్నాడు, ఆరాధన చేస్తాడు, దేవుని ఇంట్లో ఊడుస్తాడు, చర్చిలో మంచి పేరుంది, చర్చిలో అందరినీ ప్రేమిస్తారు. కానీ ఇంటోళ్ళని చూడంగానే వెంటనే ఏం చేస్తాడంటే ముఖం మార్చుకుంటాడు, కోప్పడుతూ ఉంటాడు, కోపం చూపిస్తూ ఉంటాడు. అందుకే నాకు చర్చికి రాబుద్ది కాదు, ఎందుకని ఎలాంటి పనులు చేస్తున్నారు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు మన పేరెంట్స్ దేవునిలో లేరు, రక్షణ పొందలేదు, వాళ్ళు తాగుతున్నారు, మానుకుంటలేరు అంటే దానికి కారణం ఎవరో కాదు, దానికి కారణము మనమే, మన కోపమే. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం చిన్న విషయానికి అలుగుతాం, చిన్న విషయానికి కోప్పడతాం, చిన్న విషయానికి అలుగుతూ ఉంటాము. అయితే ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఆత్రపడి కోప్పడకు. కోపం అంట మూర్ఖుల హృదయంలో ఉంటారు. మూర్ఖులకి గుర్తు ఆ కోపం. నువ్వు మూర్ఖునివా? ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది రక్షణ పొందలే, కొంతమంది ఫ్యామిలీ తాగుడు నుంచి వాళ్ళకి విడిపింపు లేదు. ఎందుకంటే మనము చర్చిలో పని చేస్తాం, చర్చిలో మంచి పేరు తెచ్చుకున్నాం, కానీ ఇంట్లో మాత్రం కోపం చేస్తాం, ఒక్క పని కూడా చక్కగా చేయం. అందుకే దేవుణ్ణి ఇంతవరకు మా పేరెంట్స్ నమ్ముకోలేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం ఇంట్లో బయట అయితే వెళ్ళి వాక్యం చెప్తాం, దేవుడు ఎంతో గొప్పగా, దేవుడు ప్రేమగల దేవుడు అని అందరికీ మనం చెప్పుకుంటాం. కానీ కొన్నిసార్లు మన సొంత ఫ్యామిలీకి, పేరెంట్స్కి, పిల్లలకి ఇదే మాటని చెప్పడానికి ధైర్యం ఉండదు. ఇదే మాట చెప్పడానికి ధైర్యం ఉండదు అంటే ఎందుకంటే వాళ్ళ ముందు మనము మన సాక్ష్యంని చెడగొట్టుకుంటాం, వాళ్ళ ముందు మనం ఆత్రపడి కోప్పడుతూ ఉంటాం, వాళ్ళ ముందు మనం కోపం చూపిస్తుంటాం, వాళ్ళ ముందు మనం గలీజ్ మాటలు మాట్లాడతాం, వాళ్ళ ముందు మనం అలుగుతాం, వాళ్ళ ముందు మనం ఒకరిని కొట్టుకుంటాం. అందుకే మన పేరెంట్స్ కానీ మన పిల్లలు ఇదే చూసి వాళ్ళు దేవుని వాక్యం చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినరు. వాళ్ళు చెప్తారు, ముందు నువ్వు చక్కగా నిన్ను చేసుకో, తర్వాత వచ్చి నువ్వు నాకు వాక్యం చెప్పు, బోధించు అని చెప్తారు. అందుకే చాలామంది విశ్వాసులు, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ దేవుళ్ళ ఎందుకు లేదు అంటే మనకి ఒక వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ ఏంటంటే మనం ఆత్రపడి కోప్పడుతూ ఉంటాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కోపం అనేది మూర్ఖుల హృదయంలో ఉంటుంది, మూర్ఖులకి గుర్తు అని వాక్యం చెప్తుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు బయట మంచిగా ఉన్నావు బిడ్డ, కానీ ఇంట్లో నీ పేరెంట్స్తో ఒకవేళ కోపంలో ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. చర్చిలో మంచి పేరు తెచ్చుకున్నావు, పాస్టర్ ముందు మంచి పేరు తెచ్చుకున్నావు బిడ్డ, కానీ నువ్వు మీ అమ్మ నాన్న ముందు నీ పేరుని చెడగొట్టుకున్నావు.
దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. బయట అమ్మ మంచిగా ప్రేమతో ఉంటావు, కానీ ఇంట్లో నీ పేరెంట్స్ని చూసి ఒకవేళ నువ్వు అలుగుతున్నావా, కోప్పడుతున్నావా, ఆత్రపడుతున్నావా అంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొంతమందికి నిద్రపోవాలంటే చాలా ఇష్టం. 12 గంటలకి మంచి నిద్ర వస్తుంది, 3 o'clockకి నైట్ ఇంకా మంచి నిద్ర వస్తుంది, 5, 6, 7, 5 o'clockకి 6 o'clockకి ఇంకా మంచి నిద్ర వస్తూ ఉంటుంది. కొంతమందికి నిద్రల నుంచి లేపంగానే వాళ్ళకి ఇంకొక రకంగా కోపం వచ్చేస్తుంది. నిద్రకి వెళ్ళి కొంతమందికి లేపినారనుకో, అబ్బా ఇక చాలు, వాళ్ళ నోటి నుంచి ఎంతో మంచి మంచి మాటలు వస్తాయి, మనతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కోపం చూపిస్తూ ఉంటారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నిద్రలు డిస్టర్బ్ చేస్తేనే ఒకవేళ నీ నోరు జారి ఆత్రపడి కోపపడితే నిన్ను లేపినోళ్ళు నీ స్వార్థాన్ని వింటారా? నీ పేరెంట్స్ నీ స్వార్థాన్ని వింటారా? నీ సేవని చూస్తారా? దేవుడు నీలో ఉన్నాడు అని ఎలా వాళ్ళు గ్రహిస్తారు? ఎప్పుడైతే నువ్వు నోరుని కంట్రోల్ చేసుకుంటావు, కోపంని కంట్రోల్ చేసుకుంటావు, అప్పుడే వాళ్ళు నీలో దేవుణ్ణి చూస్తారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ మన ఇంట్లోకి మనము రక్షణ స్వార్థ చెప్పలేకపోతున్నాము అంటే దానికి అర్థం ఏంటంటే దానికి కారణం కూడా నేనే. ఎందుకంటే నా సాక్ష్యము బయట అయితే బాగుంది, నా ఇంట్లో నాకు సాక్ష్యము బాగలేదు. నా ఇంట్లో నా సాక్ష్యం బాగుంటే నేను వాళ్ళకు కూడా స్వార్థ చెప్పొచ్చు. బయట నేను స్వార్థ బాగానే చెప్తాను, ఎందుకంటే బయట నా సాక్ష్యం బాగుంది, కానీ ఇంట్లో నేను స్వార్థ చేయలేకపోతున్నాను, దేవుని గురించి చెప్పలేకపోతున్నాను, నా ఇంకా పేరెంట్స్ రక్షణ పొందలేదు అంటే దానికి అర్థం ఏంటంటే ఇంట్లో నువ్వు ఇంకా నీకు నువ్వు మార్చుకోలేవు. బయట వాళ్ళ కోసం ఏమో నువ్వు మంచోనివి, రక్షణ పొందిన బిడ్డవి, కానీ ఇంటోళ్ళ ముందు ఏమో ఇంకా నువ్వు రక్షణ ఇంకా నీకు రాలేదు అని అనుకుంటున్నారు. ఎందుకు రాలేదు అని ఇంటోళ్ళు అనుకుంటున్నారు? ఎందుకంటే నువ్వు ఆత్రపడి కోప్పడుతావు, కోపం నీలో ఉంది, ఆవేశం నీలో ఉంది, తప్పు అర్థం చేసుకుంటావు, చిన్న చిన్న విషయానికే అలిగిపోతావు. అందుకే ఇంకా నీ ఫ్యామిలీ రక్షణ పొందుతలేదు, ఎందుకంటే ఇదన్నీ స్వభావము నీలో ఉన్నాయి అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ ఇంటోళ్ళు నువ్వు ఇంటోళ్ళు ఒకవేళ నువ్వు ఇష్టపడితే వాళ్ళు కూడా రక్షణ పొందాలా, వాళ్ళు కూడా దేవుని మందిరంకి రావాలా అని నువ్వు అనుకుంటుంటే మనం చేయాల్సింది ఏంటంటే మనల్ని మనం మార్చుకోవాలా, మన హృదయాన్ని మనం మార్చుకోవాలా, ప్రేమ కలిగి ఉండాలా. ప్రేమ అన్నిటినీ జయించేస్తుంది, కోపం అన్నిటినీ దూరం చేసేస్తుంది. కోపము ఫ్యామిలీని దూరం చేసేస్తుంది, కావాల్సిన వాళ్ళని దూరం చేసేస్తుంది. కోపము దేవుని దగ్గర నుంచి కూడా దూరం చేస్తుంది. అదే కానీ మనం ప్రేమతో ఉన్నామనుకో, మనకు కావాల్సిన వాళ్ళు కూడా మన దగ్గర ఉంటారు, మన ఫ్యామిలీ కూడా మన దగ్గర ఉంటుంది, మన దేవుడు కూడా మన తోడుంటాడు. ఒకవేళ ఇదే మనం కోపంలో ఉన్నాం అనుకో, అందరు మనకుతో దూరమే ఉంటారు, ఎవ్వరు మన మాట వినరు, ఎవ్వరు మన దగ్గరికి కూడా రారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒక్కలే మిగిలిపోతాం. సైతానికి కావాల్సింది కూడా ఇదే, నువ్వు అందరినీ దూరం చేసుకోవాలా, ఎవరిని దగ్గర ఉండొద్దు, ఎవరిని తోడుండొద్దు అని నీకొక్కడనే చేసి నరకానికి తీసుకొని వెళ్ళిపోవడానికి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మన దేవుడు ఈ లోకంని ఎంతో ప్రేమించిండు. ఆయన ప్రియ కుమారుడిని మన కోసం ఈ లోకానికి పంపించిండు. యేసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చిండు, ఎంతో తగ్గించుకున్నాడు, అన్నీ సహించుకున్నాడు, ఆయన అన్నీ చేసేసిండు మన కోసం. ఆయన ప్రేమని ఎలా చూపెట్టిండంటే మన మీద సహించుకున్నాడు, మనల్ని ప్రేమించిండు, సిల్వ మీద రక్తాన్ని కార్చిండు. అదే రక్తం ద్వారా ఈరోజు మనకి పాప క్షమాపణ దొరికింది. ఆయన ప్రేమ గల దేవుడు. ఆయన పిల్లలం, మనము రక్షణ పొందినాం, బాప్తిజం తీసుకున్నాం, దేవుని ఇంట్లో పనిచేస్తున్నాం. మనం కూడా ప్రేమ కలిగి ఉండాలా. ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి ఉంటామో అన్నీ జయిస్తాం. ఎప్పుడైతే మనం కోపపడి ఆత్రపడి కోపం చేస్తుంటామో అన్నీ పొడగొట్టుకుంటాం. అందుకే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో ఆత్రపడి కోప్పడితే ఫ్యామిలీని పొడగొట్టుకుంటాం, దోస్తులని పొడగొట్టుకుంటాం, దేవుని దగ్గర నుంచి కూడా దూరం అయిపోతాం. కానీ అదే ప్రేమ కలిగి ఉంటే మనం ఫ్యామిలీని దగ్గర చేసుకుంటాం, మన సహోదరులని దగ్గర చేసుకుంటాం, మనము దేవుని దగ్గర కూడా ఉంటాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్రపడి కోప్పడకు, ఎందుకంటే కోపం అంట మూర్ఖులో హృదయంలో ఉంటుంది, మూర్ఖులకి గుర్తింపు అది వాళ్ళు కోప్పడితే. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం ఎట్లా అయితే ఇండియన్స్ అని మనకు గుర్తు ఆధార్ కార్డు, అలాగే
కోప్పడిన వాళ్ళకి గుర్తు అంట వాళ్ళు మూర్ఖులు అని దేవుని వాక్యంలో ఇలా రాయబడింది. కానీ దేవుడు నిన్ను నన్ను మూర్ఖుల్లాగా కాదు, తెలివిమంతులుగా చూడాలని అనుకుంటున్నాడు. అయితే రండి మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రభా నన్ను క్షమించు ప్రభా, ఇప్పటి నుంచి నేను ఆత్రపడి కోప్పడాను ప్రభా, అందరినీ ప్రేమిస్తాను ప్రభా, సంఘంలోనే మంచి పేరు కాదు ప్రభా, నేను నా ఇంట్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటాను, నా జీవితంని చూసి నా ఇంటోళ్ళు కూడా మారిపోవాలా, అలా ఉంటాను అని ఈరోజు తీర్మానం చేస్తే దేవుడు మీ తోడుంటాడు. దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడును కాక. గాడ్ బ్లెస్ యూ.